బ్రిటన్ వ్యతిరేక ప్రథమ భారత స్వాతంత్ర సమరం ప్రారంభమై ఇప్పటికీ 169 ఏళ్ళు అయింది. 169వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. వైశాఖ బహుళ పాడ్యమి మే 10వ తేదీ నాడు ఆ సంవత్సరం మొదలైంది. ఇప్పుడు మే 2వ తేదీ నాడు వైశాఖ బహుళ పాడ్యం వచ్చిందన్నమాట. అయితే 86 ఏళ్ల పాటు ఈ పోరాటం జరిగింది. ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది భరతమాత వజ్రాల బిడ్డలు ఈ పోరాటాన్ని కొనసాగించారన్నమాట. అంటే ప్రధానంగా భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కారణం ఏమిటంటే ఈ సాయుధ సమరమే. ప్రథమ భారత స్వాతంత్ర సమరంలో ఝాన్సీ లక్ష్మి, మంగళ్ పాండే వాళ్ళందరూ పాల్గొన్నారు. ఆ తర్వాత అప్పటికి ఆ విజయం ఒక రకంగా అది విజయవంతమైంది, ఒక రకంగా పరాజయం అన్నమాట. అంటే ఆ యుద్ధం ప్రారంభమైన సంవత్సరానికే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పెత్తనం ముగిసిందన్నమాట. బ్రిటన్ వాళ్ళ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ దేశం నుంచి తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోయిందన్నమాట. అయితే పెనం నుంచి పొయ్యిలో పడినట్టుగా భారతీయుల పరిస్థితి ఏమైందంటే బ్రిటన్ యొక్క ప్రభుత్వమే మన దేశంపై పెత్తనం మోహించడం మొదలెట్టిందన్నమాట. ఆ విధంగా 86 ఏళ్ల పాటు సాయుధ వీరులు బ్రిటన్తో పోరాడారు. అనేక మంది మహాపురుషులు మనకు తెలుసు అన్నమాట. బిర్సా ముండా, తర్వాత భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీము, ఇటువంటి మహనీయులందరూ కూడా అనేక ప్రాంతాలలో పోరాడుతూనే ఉన్నారన్నమాట. ఈ పోరాటాలకు పరాకాష్ఠగా నేతాజీ సుభాష్ చంద్ర బోసు హిందుస్థాన్ జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసి విదేశాలకు వెళ్ళి ఇంగ్లాండ్తో పోరాడారన్నమాట. బ్రిటన్ వాళ్ళతో పోరాడాడు, విజయం కూడా సాధించాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రథమ భారత స్వాతంత్ర సమరంకు పరాకాష్ఠ ఏమిటంటే నేతాజీ సుభాష్ చంద్ర బోసు విజయం సాధించడం. ఈ 86 ఏళ్ల పోరాటం నిజానికి విజయవంతమైంది. ఆ తర్వాత మళ్ళీ వేరే పరిణామాలు చోటు చేసుకోవడం వేరే విషయం. కానీ ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం మాత్రం 86 ఏళ్ల పాటు కొనసాగి నేతాజీ సుభాష్ చంద్ర బోసుతో పరాకాష్ఠకు చేరి విజయం సాధించింది. దేశానికి తొలి విముక్తిని సాధించడానికి దోహదం చేసింది. అయితే ఈ 86 ఏళ్ల పోరాటానికి ఒక మహామంత్రం ప్రేరణ ఇచ్చింది. అదే వందే మాతరం గీతం. ఆ వందే మాతరం గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ అనే స్వాతంత్ర సమర వీరుడు రాశాడన్నమాట. అంటే ఆ స్వాతంత్ర గీత జాతీయ మహామంత్రంగా మార్మోగిన వందే మాతరం లక్షలాది కోట్లాది ప్రజలకు స్ఫూర్తినిచ్చిందన్నమాట ఈ 86 ఏళ్లలోనూ స్వాతంత్ర సమరం జరపడానికి. ఆ విధంగా వందే మాతరం గీతం రాసిన బంకిం చంద్ర చటర్జీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించగలిగాడు. అయితే ఈ గీతం రాయడానికి నేపథ్యం ఏమిటి అంటే అదిగో ప్రథమ భారత స్వాతంత్ర సమరానికి 100 ఏళ్లకు పూర్వం ప్లాసీ కుట్ర జరిగింది కదా. ఆ కుట్ర జరిగిన 5-6 ఏళ్లలోనే బెంగాల్ ప్రాంతం అంతటా కూడా స్వదేశ వీరులు బ్రిటన్కు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. వాళ్ళలో ప్రధానంగా ఎవరు నాయకత్వం వహించారు అంటే సన్యాసుల నాయకత్వం వహించారు. అంటే సర్వసంగ పరిత్యాగులైన ధర్మాచార్యులు నాయకత్వం వహించారు ఆ పోరాటానికి. వేలాది మంది బ్రహ్మచారులు ఆ పోరాటంలో చేరారు. అడవుల్లోనే వాళ్ళు గ్రామాలను నిర్మించుకొని స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఆయుధాలను తయారు చేసి బ్రిటన్కు వ్యతిరేకంగా పోరాటం సాగించారన్నమాట. ఆ పోరాటం సాగిస్తున్న వీరులు తమ యొక్క ప్రాంగణాలలో తమ కేంద్రాలలో భరతమాత విగ్రహాన్ని పెట్టుకున్నారన్నమాట. ఆ భరతమాతను వాళ్ళు పూజించేవాళ్ళు రోజు కూడా. కాబట్టి ఆ భరతమాతను ఎట్లా పూజించారు వాళ్ళు? వేద మంత్రాలతో, పురాణాల్లోని శ్లోకాలతో భరతమాతను పూజించారు. కాబట్టి ఆ సన్యాసుల పోరాటం విజయవంతమైంది. బెంగాల్ నుంచి బ్రిటన్ వాళ్ళు, జిహాదీలు కూడా బయటికి వెళ్ళిపోయారు. అయితే ఆ పోరాటానికి స్ఫూర్తి ఏమిటి అంటే ఈ వందే మాతరం యొక్క గీతం యొక్క స్ఫూర్తి అన్నమాట. అంటే అప్పటికి గీతం పుట్టలేదు, సంస్కృత శ్లోకాలతో భరతమాతను వాళ్ళు ప్రార్థించారు. కాబట్టి వాళ్ళు ప్రార్థించిన భరతమాత యొక్క ప్రార్థనను
100 ఏళ్ల తర్వాత బంకించంద్ర చటర్జీ వందే మాతరం గీతంగా రాశాడన్నమాట. అంటే 100 ఏళ్ల తరువాత ఏ ప్రార్థన అయితే బెంగాల్లో సన్యాసుల పోరాట విజయానికి దోహదం చేసిందో అదే స్ఫూర్తితో ఆ పోరాటం యొక్క చరిత్రను బంకించంద్ర చటర్జీ ఆనందమఠం అనే నవల రాశాడు 100 ఏళ్ల తర్వాత. ఆ ఆనందమఠంలో సన్యాసులు చేసిన ప్రార్థన వందే మాతరం గీతం. దాన్ని బెంగాలీ ఆ ఆనందమఠంలో చూపించాడు బంకించంద్ర చటర్జీ అన్నమాట. అంటే గీతం రాసిన తర్వాత నవల రాశాడు. ఆ నవలలో ఈ వందే మాతరం గీతాన్ని ఆ సన్యాసులు ప్రార్థన చేసినట్టుగా బంకించంద్ర చటర్జీ దానికి సందర్భాన్ని కల్పించాడు. అంటే సన్యాసుల విప్లవం నాటికి వందే మాతరం గీతం లేదు, కానీ ప్రార్థన ఉంది, భరతమాత ప్రార్థన ఉంది. వాళ్ళు సంస్కృత భాషలో వేద మంత్రాలతో చేసిన ప్రార్థన యొక్క సారాంశాన్నే బంకించంద్ర చటర్జీ 100 ఏళ్ల తర్వాత ఈ వందే మాతరం గీతం ద్వారా ఆనందమఠం నవల ద్వారా మనకు అందించాడు. కాబట్టి ఆ మంత్రం వందే మాతరం మంత్రం 86 ఏళ్ల పాటు స్వాతంత్ర సమర యోధులకు స్ఫూర్తినిచ్చింది. కాబట్టి ఈనాడు స్వాతంత్ర సమర వీరులను స్మరిస్తూ ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న మనం ఈ వందే మాతరం గీతాన్ని పూర్తిగా పాడాలి. ఉత్సవాల సందర్భంగా మొదట్లోనే ఈ వందే మాతరం గీతాన్ని పూర్తిగా పాడినట్టయితే ఆ వందే మాతరం యొక్క గీతాన్ని కూడా మనం మరింత ప్రచారం చేసినట్టు కాగలదన్నమాట. ఆ వందే మాతరం యొక్క గీతం యొక్క స్ఫూర్తిని ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా అన్ని ప్రభుత్వేతర కార్యకలాపాలలో వందే మాతరం గీతాన్ని పూర్తిగా పాడాలి అని చెప్పి మార్గదర్శక నియమావళిని కూడా జారీ చేశారన్నమాట. ఈనాడు ఆకాశవాణి దూరదర్శన్లో కూడా పూర్తిగా పాడుతున్నారు వందే మాతరం గీతాన్ని. కాబట్టి మనం కూడా జాతీయ సంస్థలు జాతీయ భావాలు ఉన్న వాళ్ళు దశాబ్దులుగా వందే మాతరం గీతాన్ని పూర్తిగా పాడుతున్నాము. కానీ ఇప్పుడు మరింత విస్తృతంగా ఈ వందే మాతరం గీతాన్ని ప్రచారం చేయాలి. ప్రతి సభలో కూడా మొదట్లో ప్రార్థనా గీతంగా భరతమాతను స్తుతిస్తూ వందే మాతరం పూర్తి గీతాన్ని పాడినట్టయితే ఈ వందే మాతరం యొక్క మహామంత్రం జాతీయ మహామంత్రం అది. దీని యొక్క స్ఫూర్తి మరింతగా మనల్ని ప్రభావితం చేయడానికి వీలుంటుంది. ఆ విధంగా మనం ప్రథమ భారత స్వాతంత్ర వార్షికోత్సవాన్ని జరుపుకోవడంలో సాఫల్యత కూడా కలుగుతుంది. భారత్ మాతాకి జై. Mind Media, the voice of India.